Fuck, bro. మాము బండి అయితే ఆగినది. ఎంత సెక్సీ వచ్చింది మైలేజ్ అయితే. Everybody in the world blind. Please Lord give me a sign, a sign. I feel like I'm losing my mind. Is everybody in the world blind? Please Lord give me a sign, a sign. స్టార్ట్ అవ్వట్లే. చే వామో ఏమో పట్టుకుంటే అయిపోయింది. అరే మీ వాడినారా? ఇక్కడే ఉంటారా? మీ వీధిలో ఉంటారా బాబు? రిస్క్ చేసి ముందుకు వెళ్ళకపోవడం బెస్ట్. పడుకోండి డిస్టర్బ్ చేయలే. సెకండ్ రామ్మా. ఇప్పుడు స్టార్ట్ అవ్వాలి రన్నింగ్లో. నైస్ బేబీ నైస్. స్టార్ట్ అయ్యా. హే వాట్సాప్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులు అయింది వ్లాగ్స్ పెట్టక. టైం వచ్చేసి 5:46. అయితే ఇంకోటి అందరికీ చెప్పడం మర్చిపోయా, అందరికీ మహాశివరాత్రి ఈరోజు. ఏం లేదు, బైక్ కొని 4 years దగ్గర అవుతుంది. ఇప్పుడు వచ్చి ఒక్కసారి కూడా మైలేజ్ టెస్ట్ అనేది చేయలేదు నేను బైక్కి. ఒకసారి ఎలాగో మార్నింగ్ రైడ్కి అలా వెళ్ళాలనిపిస్తుంది. నేను ఇంకా మా ఫ్రెండ్ వస్తున్నాడు, అలా వాడితో పాటు వెళ్ళి అసలు ఎంత ఇస్తుంది మైలేజ్. అలా బీచ్ రోడ్ వైపు వెళ్ళి రుషికొండ దగ్గర ఒక ఫేమస్ ప్లేస్ ఉందన్నమాట. ఈ మధ్యన చూస్తున్నా ఆన్లైన్లో ఎక్కువ, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ చూస్తున్నా. సమ్ చికెన్ దోశ అని. ఇంట్లో అలాగో చికెన్ వండివ్వట్లేదు, కనీసం బయటికి వెళ్ళైనా ప్రశాంతంగా తినొచ్చని నేను మా ఫ్రెండ్ గడి ఇంకా ప్లాన్ వేసుకున్నాం. అసలు నా బైక్ కొన్న దగ్గర నుంచి అసలు మైలేజ్ ఎంత ఇస్తుందో ఒక్కసారి కూడా టెస్ట్ చేయలేదు నేను. సో అలాగే ఎలాగో రైడ్కి వెళ్తున్నాం కదా, అలా టెస్ట్ చేసినట్టు ఉంటుంది. అలాగే మనం బండి మైలేజ్ ఎంత ఇస్తుందో కూడా చూడొచ్చు. ఈ లొకేషన్ వచ్చేసి దువ్వాడ రైల్వే స్టేషన్ రైట్ సైడ్లో. మామూలుగా లేదుగా ధూళి. వ్లాగ్స్ కూడా చాలా రోజులైంది పెట్టక. హార్ట్ బాగోపోతే ఏం చేస్తాం, పెట్టబుద్ది కాదు. ఓహో ఫోన్ వస్తుంది ఆల్రెడీ. అజిత్ ఇక్కడ చెప్పేద్దాం, బ్రిడ్జ్ మీద ఉన్నాను. రే జబ్రా, బ్రిడ్జ్. సరే వస్తున్నా. మార్నింగ్ లెగ్గానే, అంటే లేచిన వాళ్ళకి లెగ్గానే మనం పడుకోలేదన్నమాట. ఇంకా నిద్ర రాదు, ఇలాంటి రైడ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా అకేషన్ ఉన్నా నిద్రలు రావు మనకి. ఎక్కడ ఉన్నాడు? బ్రిడ్జ్ కింద ఏడు చిన్న చల్ల ఇలా వెళ్ళిపోదాం దా. మొత్తాన్ని పడుకోలేదా? వీడు మన డిగ్రీ ఫ్రెండ్ అనమాట. చరిత్ర సృష్టించాం డిగ్రీలో. పొద్దున్నే ఇంటి ముందున పూలు ఉండే చూసావా, అమ్మాయిలు తిట్టుకుంటూ ఉంటారు, ఎవరి కోసుకెళ్ళిపోయాడు దొంగలా కూడా
అదే అంకుల్ కోసుకెళ్ళిపోతున్నాడు అక్కడ. సో ఇప్పుడైతే స్కూటీ తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర పెట్టేసి ఇక్కడి నుంచి ఇంక డైరెక్ట్ వే టు రుషికొండ. ఎర్లీ మార్నింగ్స్ బ్యూటిఫుల్ వెదర్లో బైక్ రైడ్ ప్లస్ దాంతోపాటు ఒక ఎడిషన్, అదే బీచ్. డెడ్లీ కాంబినేషన్. ఇంకా ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ వచ్చాం? బ్రో 13.8 km వచ్చాం. ఇది ఎందుకు మనకు డిస్ట్రాక్షన్. లో ఫ్యూల్ తెలిసే లో ఫ్యూల్ అని. ఓ తమ్ముడు, సేమ్ జాకెట్ నా దగ్గర కూడా ఉంది. జూడియో, మ్యాక్స్ టు మ్యాక్స్ జూడియోలో షాపింగ్ చేస్తాను నేను. అప్పుడప్పుడు ఎక్కడైనా కనబడితే ఆన్లైన్ షాపింగ్ చేస్తాను, కానీ జూడియోలో ఎందుకు చేస్తానంటే అలా డిస్ప్లే, నాకు మెయిన్ నేను బట్టలు కొనుక్కుంటాను అంటే నాకు డిస్ప్లే చేసి ఉండాలన్నమాట బట్టలు. ఆ షాప్లోకి వెళ్ళి అది తీయండి ఇది తీయండి అవన్నీ తీపించుకొని నాకు చిరాకు వస్తుంది కొంచెం. అవి తీయండి ఇవి తీయండి వాళ్ళు తీపించుకుంటే మనకు నచ్చలేదు అనుకోండి, మనం నచ్చపోయేసరికి వాళ్ళు కూడా డిసప్పాయింట్ అవుతారు కొనుక్కొని వెళ్ళకపోయేసరికి. అన్ని తీపిచ్చాడు ఏం కొనుక్కోలేదని. అది జూడియోలో అయితే నీకు నచ్చినట్టు అలా డిస్ప్లే చేసి పడేస్తారు, నీకు నచ్చితే తీసుకో లేదంటే మానే. వాటి పెద్ద పట్టించుకోడు. కానీ కలెక్షన్ కూడా బాగుంటుంది జూడియో కానీ ఇంకా వేరే వేరే బ్రాండ్స్ కానీ. ఈ బస్సు కానీ చూసుకోలేదు అనుకో మనల్ని మింగేస్తారు. ఎందుకంటే ఇక్కడ దగ్గర చాలా యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇక్కడ లారీలు వచ్చి తొక్కడం ఎక్కువైంది. చింటూ అలా చూడకు. డందా చింటూ కూడా ఏంటి ఏదో సర్చింగ్లో ఉన్నాడు. చింటూ వైఫ్ సర్చింగ్లో ఉన్నట్టున్నాడు. తాత ఏదో డీప్ థింకింగ్. ఓహో అన్నం పెట్టుకుంటున్నాడా? అక్కడ ఏముందనరా? అదే సూర్యుడు అస్తమిస్తాడు కదా. అస్తమించాడు రా, ఉదయిస్తాడు రా. రే అంటే ఇప్పటి వరకు అయితే 19 కిలోమీటర్స్ వచ్చింది. చూద్దాం. ఇందాకది చాలా స్లో వెళ్తూ ఉన్నా. 3rd గేర్ 2nd గేర్ 4th గేర్లోనే మ్యాక్సిమం పుల్అవుట్ చేసా. ఆ రూట్స్ బాగాలేదన్నమాట. సో ఇది హైవే కాబట్టి ఇప్పుడు చూడొచ్చు ఇప్పుడు ఎంత ఇస్తుందో. ప్రస్తుతానికైతే ఓరోషి దాకా వచ్చాం, 20 km. ఆ ఏరియాని ఓరోషి అంటారనమాట. సో ఫైనలీ మధ్యలపాలెంకి అయితే వచ్చాం. అదిగోండి అదే సిఎంఆర్ సెంట్రల్, ఏకైక ప్లేస్ అది. బంక్ కొట్టి రావాలంటే ఏకైక ఫేమస్. ఎవరినైనా వైజాగ్లో అడగండి మధ్యలపాలెంలో బంక్ కొడితే ఎక్కడికి వెళ్తారని, ఒక్కటే మాట. మధ్యలపాలెం కాంప్లెక్స్. జావా పెరాక్, ఆంధ్ర యూనివర్సిటీ. ఇంకా వీక్లీ ఒక ట్వైస్ అయినా ప్లాన్ చేసుకోవాలి ఇంకా ఎర్లీ మార్నింగ్ రావడానికి. ఇంత బ్యూటిఫుల్ వెదర్, ఇంత కూల్గా ఉంది. అప్పుడప్పుడు ఇలాంటి మార్నింగ్ రైడ్స్ పెట్టుకుంటే మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. 27 km బాగానే వచ్చింది. సన్ రైజ్ ఎర్లీ మార్నింగ్ బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. రైట్ సైడ్
29 km, not bad. 29.9 km. ఇది నా బండేరా రే. 30 కిలోమీటర్లు ఇచ్చిందిరా. 30 రే చెరుకు అవుతుంది రే. 30 ఇచ్చిందిరా. చూద్దాం ఎంతవరకు వెళ్తా చూద్దాం. ఎర్లీ మార్నింగ్ బాబా. వాట్ ఏ బ్యూటీ మ్యాన్. ఓ బండి ఆగుతుంది భయ్యో. చూద్దాం. ఏంట్రా షూటా? ఫోటో షూటా? మూవీ షూట్ అయితే అయి ఉండదులే. బండి అయితే ఆగినది. ఎంత? 31.3 km. సెక్సీ వచ్చింది మైలేజ్ అయితే. ఒకసారి చూద్దాం మళ్ళీ ఆన్ చేసి. స్టార్ట్ అయింది. చూద్దాం ఎక్కడి వరకు వెళ్తుందో వెళ్దాం. గట్టిగా కొంచెం ట్రై చేసాం అనుకోరా. 32 or 31.8కి వెళ్ళిపోతుంది. లీటరే కదరా. అదే కదా. ఓకే ఇక్కడతో అయిపోయింది సమాప్తం దీనికి. 31.4 kilometers. ఇది బండి కాదు గురు. సో 31.4 km ఇచ్చింది బండి. డ్యూక్ 250 చాలు. ఇంకేం కావాలి మనిషికి. చిమ్ముండ పెట్రోల్ అంతా బొక్క అయిపోయిందిరా. చుక్క కూడా ఇంపార్టెంట్. ఇన్ని చుక్కలు పారబోసిన చుక్క ఇంపార్టెంట్. అలా అందులో పడేసి వచ్చారా? అందులో పడేసి వచ్చా జీవీఎంసీలో. అరే మనం బ్లాగర్స్ రా. అలాంటి పనులు చేయకూడదు. సో ఇప్పుడు కూడా మీరు బాటిల్స్ అలా పడేయకండి. ఇదే మన వైజాగ్ టీటీడీ. లెఫ్ట్లో గీతం కాలేజ్. మన ఈ రైట్ సైడ్లో కిందకి వెళ్తే ఋషికొండ బీచ్ వస్తుంది. ఎక్కడ ఉంటుందిరా. ఏంటి తాత అంటానేటి దోశ, చికెన్ దోశ క్లోజ్ చేయలే కానీ ముందుందా వెనక ఉందా అంటున్నా. ఋషి వ్యాలీ. ఇదే ఋషి వ్యాలీ ఎదురుగా. ఎక్కడరా? రెడీయా? వేడి చికెన్ దోశ. చూద్దాం. ఫస్ట్ బైట్ తీసుకుని ఒకసారి. మధ్యలో చికెన్ ఏదరా? చికెన్. అబ్బా కుకింగ్ వీడియోలు అంటారు కదా. అబ్బా నేను తింటాను. దోశ రివ్యూ వచ్చేసి బాగుంది. గుడ్. చెప్పరా దోశ రివ్యూ? చాలా బాగుంది దోశ. పర్లేదు. ఒక 5కి ఒక 3.5 ఇవ్వచ్చు.
మారవారా చిన్నప్పటి నుంచి యాంగిల్ మారా. పెట్టు పెట్టు, ఇంకో యాంగిల్ పెట్టు. స్పెట్స్ తీ, అటు పక్క అటు చుట్టుపక్కల చూడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. సో గైస్ ఇప్పటి వరకు మొత్తం ఫోటోషూట్ అంతా జరిగింది. ఆ ఫొటోస్ చూడాలంటే ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి చూడొచ్చు. ఫోటోగ్రాఫర్ బై చెప్పరా. ఫోటోగ్రాఫర్ బై అండ్ ఇప్పుడే మామూస్ కూడా వచ్చారు, ఎందుకో మరి తెలీదు. ఇక్కడ ఏదో ఈవెంట్ అవుతుంది అనుకుంటా గైస్ ఈరోజు, ఎందుకంటే మహాశివరాత్రి కదా. సో ఇక్కడ ఏదో ప్లాన్ చేస్తున్నారు మొత్తానికి. సో అదిగో కైలాసగిరి కొండ టాప్, ఇది ఇక్కడ అక్కడ. హాయ్ చెప్పరా. ఓకే హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. బీచ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఉప్పల్ బాల్ ఫ్రెండ్స్. ఈడు కాట్రా చీడు ఎడిటర్ నేనే రే. నువ్వే పెట్టారు. సరే సరే చూద్దాం. మనం పక్క నుంచి వెళ్తే మనకు అస్సలు ఒప్పుకోలేం. పట్టుకుందామండి. లెట్స్ హంట్ దిస్ గాయ్. అయిపోయింది. సాటిస్ఫై, ఐఎమ్ సాటిస్ఫైడ్. అంకుల్ అంకుల్ అటా ఇటా అటా ఇటా అంకుల్. ఎటో ఆటో ఫిక్స్ అవ్వండి మీరు. వీడు మళ్ళీ వచ్చాడా. పడుదడి పెట్టాడు. పట్టుకోవచ్చు కానీ బీచ్ 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 ఎంజాయ్ చేయకుండా పోతాం రా ఆడ వల్ల. పోనీ చిన్ని పొట్టి క్యూట్ జాయింట్ వీల్. వావ్ వావ్. వెరీ ఫుల్ లవ్. అరే చూడు ఎంత బాగుందో చూడు అక్కడ శివలింగం. ఓకే సుబ్రహ్మరెడ్డి వస్తున్నారు. ఇగో చూడు దేంతో చేశారా. చిన్న చిన్న శివలింగాలతో మొత్తం చేశారు, బాగుంది. బా ఇది ఇంకా హైలైట్ రా. బుల్లెట్ దోసుకెళ్ళిపోతున్నాడు, ఫోన్ మాట్లాడు. బాబీ, హే బాబీ. బాబీ బాబీ ఎగో బాబీ. నెంబర్ ప్లేట్ రా. పెద్ద లైనే. పవర్ కాదు పెట్రోల్. అక్కడ లైన్ కొనుక్కుంటాము. మనకు అసలుగా వెయిటింగ్ చిరాకు. అంతేలే. వెళ్ళిపోరా ఆయన, నువ్వు వెళ్ళిపో అన్నాను. వెళ్ళిపోడు.
నువ్వు ఎవరికైనా సైడ్ ఇచ్చినా ఇవ్వకపోయినా పర్లేదురా, ఇలాంటి వెళ్ళిపోయే వాళ్ళకి మాత్రం ఇచ్చేయాలన్నమాట. అది మాత్రం నిజం. లేదనుకో లేదనుకో, భయ్యా గుడ్ లేదు, సరే జాగ్రత్త. వీడియో పోస్ట్ చేస్తాం. ఇప్పుడు ఇల్లు ఎడిట్ చేస్తాం. ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి పెట్టాలి, టైం పడుతుంది అయితే. ఇది నైట్ అయిపోవచ్చు, రేపు అవ్వచ్చు. హలో, ఈ యాంగిల్ కూడా ఎంజాయ్ చేయండి మరి. చాలా రోజులైంది కదా వ్లాగ్స్ పెట్టగా, సో ఏం చేద్దాం అబ్బా అనేసరికి ఓ కాకా సో ఏం చేద్దాం అనేసరికి మైలేజ్ టెస్ట్ అసలు 4 yearsలో ఒకసారి కూడా చేయలేదు కదా బండికి, సో చేద్దాం అనుకున్నా. సర్ప్రైజింగ్లీ 31.4 km మాము. సో మైలేజ్ టెస్ట్ చేద్దాం కదా అని చెప్పి సర్ప్రైజింగ్లీ నాకైతే షాక్. 31.4 ఇచ్చిందంటే గ్రేట్, చాలా గ్రేట్ అది. సో ఈరోజు వ్లాగ్ ఇంతే గైస్. ఐ హోప్ యూ ఎంజాయ్డ్ ద వ్లాగ్. మళ్ళీ కలుద్దాం. Everybody on the face shit. I look around and feel like everybody is the fakest. I make this every day and I'm impatient, hoping one day I blow up from the basement. Statement, the top is so vacant. I don't hear shit that I think is amazing. Waiting for my day when I'm playing sold out shows for 1,000 faces. Hey, give me that crown, get in my way and to be put down.